గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మహానాడులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా కార్యకర్తల్ని ఆకట్టుకునే విధంగా మహానాడు ప్రస్థానాన్ని తెలియజెప్పే విధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన అప్పటి నుండి ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి విశేషాలు అంటే అప్పుడు పార్టీకి సంబంధించినటువంటి మహానాడుకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను ఒక ఆర్ట్ గ్యాలరీ రూపంలో ఏర్పాటు చేశారు. మహానాడు ప్రాంగణంలో అది కార్యకర్తలందరూ కూడా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే చాలామంది యువత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా అప్పుడు జరిగిన పరిణామాలన్నీ కూడా ఒకసారి చూస్తున్నారు. ఇది పబ్లిక్ మీటింగ్ సంబంధించినటువంటి 1985 ముందు పార్టీ పెట్టిన కొత్తలో ఎన్టీ రామారావు సంబంధించినటువంటి బహిరంగ సంబంధించినటువంటి ఫోటో. ఈ ఫోటోని ఒక డిజిటల్ రూపంలో అంటే ఒక ఇక్కడ డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేసి డిజిటల్లో వీటన్నిటి కూడా ప్రదర్శిస్తున్నారు. చైతన్య రథం మీద ఆయన ఎన్టీ రామారావు వెళుతున్నటువంటి దృశ్యాలు, పక్కనే హరికృష్ణ ఉన్నట్టు కనబడుతుంది. హరికృష్ణ చైతన్య రథసారథిగా హరికృష్ణ ఉండేవాళ్ళు కాబట్టి ఆ చైతన్య రథం మీదుగా ప్రచారానికి వెళ్తున్నటువంటి ఎన్టీఆర్ ఫోటోలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ఇటువైపున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు సంబంధించినటువంటి ఫోటో పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడుతున్నటువంటి ఫోటోలు, ఆనాడు ఉన్నటువంటి ఫోటోలు అన్నిటి కూడా భద్రపరిచి డిజిటలైజ్ చేసి కొంత ఇక్కడ ఫోటోలు పెట్టడం జరిగింది. చూడొచ్చు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు బసవ తారకంతో పిల్లలతో కూడినటువంటి ఫోటోలు, ఆయన ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా చూడడం జరిగింది. ఇటువైపు బాలకృష్ణతో ఉన్న ఫోటోలు, ఎన్టీ రామారావు కృష్ణుడిగా ఉన్నటువంటి ఫోటోలు, ఇవన్నీ కూడా మనని అక్కడ ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ ఎన్టీ రామారావు సంబంధించినటువంటి చిన్ననాటి ఫోటోలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇటువైపున ఎన్టీ రామారావు సంబంధించిన సినిమాకు సంబంధించి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా నందమూరి తారక రామారావుకి ఎనలేని పేరు ఉంది. తెలుగుదేశం పార్టీని అంటే అప్పుడు జాతీయ పార్టీలు మాత్రమే ఏలుతున్న రోజుల్లో ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి కేవలం 6 నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర ఉన్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించిన నందమూరి తారక రామారావు ఫోటోలన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగి ఇవన్నీ కూడా అందరినీ ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. అటువైపు కూడా వెళ్తాం. మొత్తం ఈ ఆర్ట్ గ్యాలరీ అంతా కూడా ముఖ్యంగా కొత్తగా తెలుగుదేశం పార్టీలో యువతకు సంబంధించిన వాళ్ళకి ఈ చరిత్ర అంతా తెలియాలనే ఉద్దేశంతో వీటినైతే ఇక్కడ అరేంజ్ చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్ట్ గ్యాలరీలో వచ్చి ఈ ఫోటోలన్నీ కూడా సందర్శించి వెళుతున్నటువంటి పరిస్థితి. ఇటువైపున చంద్రబాబు నాయుడు తొలినాళ్ళలో ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఉన్నటువంటి ఫోటో ఒకసారి మనం చూస్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు తొలినాళ్ళలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఫోటోలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అటువైపున కూడా మనకి కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి ఫోటోను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది 2014 సంబంధించినటువంటి ఫోటో. ఇవన్నీ కూడా ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలో పెట్టడం జరిగింది. అప్పటి ఫోటోలు ఇప్పటి ఫోటోలు కలిపి ఇక్కడ మహానాడు ప్రాంగణంలో ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా దీన్ని అయితే డిజిటల్ రూపంలో పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫోటోలు అన్నీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వీటితో ఫోటోలు దిగుతున్నారు. ఆనాటి అంటే చాలామంది సీనియర్ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళంతా కూడా ఆనాటి స్మృతుల్ని నెమరు వేసుకుంటున్నారు. ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఫోటోలు అవన్నీ కూడా ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ఎన్టీఆర్ సైకిల్ దొక్కుతున్నటువంటి ఫోటో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. నారా లోకేష్ అటువైపున చంద్రబాబు సైకిల్ దొక్కుతున్నటువంటి ఫోటోలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇటువైపున అంటే ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు తర్వాత నారా లోకేష్ సంబంధించినటువంటి గ్యాలరీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నారా లోకేష్ యువకాలం సంబంధించి అంతకుముందు ఆయన పాదయాత్ర, అంతకుముందు ఆయన పార్టీ ప్రస్థానానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫోటో గ్యాలరీ అయితే డిజిటల్ రూపంలో ప్రదర్శిస్తున్న ఈ ఫోటో గ్యాలరీ అయితే ఆనాటి అంటే 1983 ఆ టైం 85 టైం నుండి ఉన్నటువంటి ఫోటోలు, ఎన్టీ రామారావు సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి ఫోటోలు, అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఫోటోలు, తర్వాత చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి ప్రమాణ స్వీకార ఫోటోలు, ఇలా అన్ని ఫోటోలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్, RTV, మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.